దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేసిన కారణంగా గల్ఫ్ దేశాల వ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. యుఏఈ గగనతలాన్ని పాక్షికంగా మూసివేయడం వల్ల దుబాయ్ ఇంటర్నేషనల్, దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల్లో అనేక విమానాలు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని, ప్రస్తుతం విమానాశ్రయాలకు రావద్దని అధికారులు కోరారు. తాజా అప్డేట్స్ కోసం వెబ్సైట్ను చూడాలని సూచించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల మధ్య విమానయాన సంస్థల ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రోటోకాల్స్కు అనుగుణంగా విమానాలను సకాలంలో ఇతర మార్గాలకు మళ్లించాలని ఆదేశించారు. ఈ క్రమంలో గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన అబుదాబి, దుబాయ్, దోహా, జెడ్డా, మస్కట్, రియాద్, టెల్ అవీవ్లకు విమాన సర్వీసులన్నింటినీ ఎయిర్ ఇండియా, ఇండిగో రద్దు చేశాయి.